వరిలో చాలా రకాలైన కలుపు రసాయనాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. నాటిన వరిలో గాని, అలాగే వెదజల్లిన పద్ధతిలో గాని, ఆరుదటి పద్ధతిలో గాని, లేదా డ్రమ్ సహాయంతో విత్తిన పద్ధతిలో గాని వాడుకోవడానికి విత్తిన లేదా నాటిన 15 నుంచి 20 రోజుల్లో వాడుకునే కలుపు మందులు ఏంటంటే ట్రయాఫోమోన్ తో పాటు ఇథాక్సిసల్ఫిరాన్ ఉన్న కలుపు మందు. ఇది ఎకరాకి 90 గ్రాములు. లేదా సహాలఫాబ్యూటైల్ తో పాటు పెనాక్సిలం కలగలిపిన కలుపు మందు. ఇది ఎకరానికి 800 నుంచి 900 మిల్లీలీటర్లు వాడుకోవచ్చు. లేదా క్లోరిమ్యూరాన్ ఇథైల్, మెట్సల్ఫిరాన్ ఇథైల్ ఎకరానికి 8 గ్రాములు. లేదా ఈ మిశ్రమ కలుపు మందుకే మళ్ళీ బిస్పైరిబాక్ సోడియం కలగలిపిన మందు కూడా దొరుకుతుంది. ఒకవేళ కొంత కలుపు ఉధృతి కనుక తక్కువ ఉంటే గనక బిస్పైరిబాక్ సోడియం మాత్రమే 80 నుంచి 100 మిల్లీలీటర్ల చొప్పున మనం కలుపుకుని వాడుకోవచ్చు. ఈ విధంగా గనక వాడుకుంటే లేత కలిపే నివారించబడుతుంది. ఒకవేళ 20 రోజుల లోపల వాడుకోలేని పక్షంలో, అంటే కొంత ఆలస్యం అయినప్పుడు గనక వాడుకోవాలనుకుంటే గనక ఫ్లోర్ఫైరాక్సిఫెన్ బెంజైల్ తో పాటు సహాలఫాబ్యూటైల్ లేదా పెనాక్సిలం ఎకరాకి 450 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు కలుపుకుంటే గనక అన్ని రకాల కలుపు మొక్కలు అనేవి చనిపోవడానికి ఆస్కారం ఉంది. అయితే కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా తుంగజాతి ఎక్కువగా సమస్యగా ఉంది. ఈ తుంగజాతి గనక ఎక్కువగా ఉంటే గనక బెంటజోన్ అనే కలుపు మందును ఎకరాకి 800 మిల్లీలీటర్లు లేదా అజిమ్ సల్ఫిరాన్ అనే కలుపు మందును ఎకరాకి 28 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. ఒకవేళ తుంగజాతితో పాటు వెడల్పాకు కలుపు మొక్కలు కూడా బాగా సమస్యగా ఉంటే గనక 2,4-D ఇథైల్ ఎస్టర్ అనే కలుపు మందును ఎకరాకి 1 లీటర్ చొప్పున గనక కలిపి పిచికారీ చేసుకుంటే ఈ వెడల్పాకు కలుపు మొక్కలతో పాటు తుంగ ఉధృతి అనేది బాగా తగ్గుతుంది. నష్ట తీవ్రత అనేది బాగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. నేరుగా విత్తిన వరి గాని, ఆరుతడి పద్ధతిలో గాని, లేదా డ్రమ్ పద్ధతిలో గాని, వెదజల్లిన పద్ధతిలో గాని ఈ మధ్య కాలంలో ఎక్కువగా గడ్డి జాతి కలుపు ఉధృతి అనేది ఎక్కువగా కనపడతా ఉంది. నక్కనార గాని, నక్కతోకల గడ్డి, దారుగా, కణుపుల గడ్డి ఇలాగా రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంది. ఈ గడ్డి జాతి కలుపు మొక్కల్ని నివారించాలంటే గనక కొంత ముదిరినప్పటికీ కూడా పోస్ట్ ఎమర్జెన్సీ వాడుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ గడ్డి జాతి కలుపు గనక వస్తే గనక ఫెనాక్సాప్రాపిథైల్ అనే కలుపు మందు 6.7% ద్రావకము ఎకరాకు 300 మిల్లీలీటర్లు లేదా సహాలఫాబ్యూటైల్ అనే కలుపు మందు ఎకరాకి 300 మిల్లీలీటర్లు కొంచెం లేతగా ఉన్నప్పుడు మాత్రమే మనం పిచికారీ చేసుకుంటే ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ విధంగా చేసుకుంటే వరిలో కలుపు యాజమాన్యము సమర్థవంతంగా చేపట్టవచ్చు. ఈ కలుపు మందులు వాడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటి యొక్క ప్రభావం పెరగాలి అని అంటే సరైన జాగ్రత్తలు తీసుకుని మనము పిచికారీ చేసుకుంటేనే వాటి యొక్క సమర్థవంతంగా ఈ కలుపు మొక్కల్ని నివారించుకోవచ్చు. ఏ పంటకు సిఫారసు చేసిన కలుపు మందు ఆ పంటలోనే వాడుకోవాలి. అలాగే అదే మోతాదులో వాడుకోవాలి. పొద్దున గాని సాయంత్రం గాని గాలి వేగం తక్కువ ఉన్నప్పుడు వాడుకోవాలి. అలాగే ఎకరానికి దాదాపుగా 175 నుంచి 200 లీటర్ల నీటి పరిమాణాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. రకరకాల స్ప్రేయర్లు వాడినప్పుడు చేతి పంపు గాని లేదా పవర్ స్ప్రేయర్ గాని లేదా కొంతమంది రైతులు డ్రోన్ తో కూడా పిచికారీ చేస్తున్నారు. అలాగే వాడినప్పుడు మనము నీటి పరిమాణము తగ్గించినప్పటికీ కూడా కలుపు మందు మోతాదు మాత్రము తగ్గించకుండా వాడుకోవాలి. ఎకరాకి ఎంతైతే సిఫారసు చేశామో అంత కలుపు మందు మాత్రమే తప్పనిసరిగా వాడాలి. చేతి పంపు గాని లేదా డ్రోన్ గాని లేదా ఈ పవర్ స్ప్రేయర్ గాని వాడినప్పుడు మన నాజిల్ కూడా స్పెషల్ గా ఉండేలాగా చూసుకోవాలి. అది ఫ్లడ్ జెట్ నాజిల్ గాని లేదా ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ గాని మాత్రమే వాడుకుంటే గనక ఈ కలుపు మొక్కలు అనేవి బాగా తడవబడి కలుపు నివారణ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది.